తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని శ్రీ ఆదికేశవ ఎంఆర్ మన్నార్ దేవాలయంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనాలు చేసుకునేందుకు తెల్లవారుజాము నుండే భక్తులు అధిక సంఖ్యలో క్యూలైన్లలో వేచి ఉన్నారు. నరసాపురం కాపు వనితా క్లబ్ ఆధ్వర్యంలో దేవాలయం వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, డాక్టర్ సిరిగినేని రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు అందరికీ కాపు మరి ఈ రోజున మరి కోవిల్ గుడి దగ్గర రాజకీయులకు అందరికీ కూడా దుప్పటి పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి డోనర్ అయినటువంటి ఉషాఖండ్గా ఉప్పాల పానకాలరావు గారు వారి పేరు మీదుగా మా వంటలో ఉపాధ్యక్షులైనటువంటి ఉప్పాల ఉషాఖండ్ల గారు ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మేము ఈ విధంగా ఇవ్వటం, అదేవిధంగా మరి మా ఇన్ఛార్జ్ గారు టీడీపీ ఇన్ఛార్జ్ గారు మరి గౌరవనీయులు శ్రీ పొత్తూరు రామరాజు గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోవిల్ గురంతా కూడా అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా ఉల్లాసంగా ఉంది. మరి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి దేవుడు ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని, సర్వదా అందరూ సుఖసంతోషంగా ఉండాలని చెప్పి ఉషాకమ్మ గారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నిటికో మరిన్నిటికో డోనర్గా వ్యవహరించాలని, స్పాన్సరింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా ఏ దేవాలయానికి వెళ్ళినా భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి వాళ్ళ దేవస్థానాలన్నీ కూడా. ఇవాళ నరసాపురంలో కోవిల గుడికి రావడం జరిగింది. ఇక్కడ భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి ఎంతో ఉత్సాహంగా దేవుని దర్శించుకుంటూ ఉన్నారు. ఈ యొక్క పర్వదినం రోజుని, ముక్కోటి ఏకాదశి రోజుని నరసాపురంలో వనితా క్లబ్ వారు పేదవారికి దుప్పట్ల పంపిణీ చేస్తూ ఇక్కడ సర్వీస్ చేస్తూ ఉన్నారు. వనితా క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భగవంతుడు మనందరికీ కూడా ఎల్లప్పుడూ భగవంతుడి ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పని, నరసాపురం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని భగవంతుడు కోరుకుంటూ సెలవు. రాష్ట్రంలో ఇప్పటికే విద్య, వైద్యం, వ్యవసాయం వంటి ప్రధాన రంగాల్లో ప్రైవేటీకరణ మంత్రం జపిస్తున్న చంద్రబాబు ఇప్పుడు పారిశ్రామికీకరణకు మూల కేంద్రమైన ఏపీఐఎస్సీలోనూ అదే పందాకు తెరలేపారని వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. రాష్ట్రంలో 22 ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధికి ఏపీఐఎస్సీని కాదని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు పనులు అప్పగించడమే ఇందుకు నిదర్శనమని ఆయన వెల్లడించారు. ఇలా అన్ని ప్రైవేటుకు అప్పగిస్తే ఇక సీఎంగా చంద్రబాబు ఎందుకు, మంత్రివర్గం ఎందుకు అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు చేస్తున్నటువంటి గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి లేక ప్రైవేట్ వాళ్ళ చేత, ప్రైవేట్ వ్యక్తులు, కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలన్నింటినీ కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది. అది మనందరం కూడా గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర నుంచి, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దగ్గర నుంచి, రాష్ట్రంలో వైద్యం దగ్గర నుంచి అన్ని రంగాల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియని గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం. వైద్యం, వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క, చివరికి నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్ లో ఏపీఐఐసి ఒకటి. ఎందుకంటే చాలా రిచ్ కార్పొరేషన్, దాదాపు 52-53 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కార్పొరేషన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాష్ట్ర విభజన తర్వాత కానీ ఏపీఐసి ద్వారా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ పార్కుల్ని అభివృద్ధి చేసి అటు ఎంఎస్ఎంఈస్ గా అనేక రంగాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని తీసుకుని వచ్చి వారికి అవకాశాలు కల్పించి, వారి ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏపీఐసికి రెవెన్యూ జనరేట్ చేస్తూ, రాష్ట్ర రెవెన్యూ కూడా డబ్బులు సమకూరుస్తూ చేసినటువంటి ఒక గొప్ప కార్పొరేషన్. నాకు తెలిసి బహుశా 550 పైచీలకు ఇండస్ట్రియల్ పార్కుల్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసినటువంటి ఘనత ఏపీఐసికి ఉంది.
సహజంగా ఏపీఐసికి ప్రతి కేబినెట్ సమావేశంలో నాకు తెలిసి బహుశా నేను మంత్రిగా ఉండగా ప్రతి నెల ఒక కేబినెట్ సమావేశం, దాదాపు నేను 15-20 కేబినెట్ సమావేశాల్లో నాకు అవకాశం వచ్చి నేను ఉన్నాను. ప్రతి కేబినెట్ సమావేశంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు, ఓసారి ప్రభుత్వానికి సంబంధించిన రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్స్ కానీ, కొన్నిసార్లు పెద్ద పెద్ద ఎక్స్టెంట్స్ లో పెద్ద ఇండస్ట్రీస్ ఏదైనా వచ్చినప్పుడు ఎక్వైర్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కానీ ఆ భూముల్ని బదలాయింపనేటువంటిది ప్రతి కేబినెట్ లో కూడా కనీసం 100, 200, 300, 500, 1000 ఎకరాల్లో ఏపీఐసికి బదలాయించేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఏపీఐసికి ఇచ్చేటువంటి ఓ ప్రక్రియ కొనసాగుతూ అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏపీఐసి ద్వారా కాకుండా ఏపీఐసి ఇచ్చినటువంటి భూముల్ని ప్రైవేట్ వ్యక్తులకి వాటిని అప్పజెప్పేటువంటి దానికి రాష్ట్రంలో 22 ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ పద్ధతిలో ఇండస్ట్రియల్ పార్కులు డెవలప్ చేయమని చెప్పి ఒక సర్క్యులర్ లేదా ఒక బిడ్ ని కాల్ఫర్ చేసింది ఏపీఐసి. నాకు తెలిసి ఇప్పటి వరకు అటువంటిది ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్ లో ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. 2 రోజుల పాటు పోటీలు జరుగుతాయని, ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు జనవరి 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికవుతారని నిర్వాహకులు తెలియజేశారు. షార్ప్ గా చదవడంతో పాటుగా శారీరక దారిద్ర్యం కావాలనే ఆలోచనతో ఈ గేమ్స్ అన్ని కూడా అన్ని చోట్ల గవర్నమెంట్ కాలేజీల్లోనే ఫస్ట్ నుంచి ఉండే, చాలా ప్రైవేట్ కాలేజీల్లో చాలా చోట్ల లేవు. అలాంటప్పుడు ఈ కాలేజీ ఇక్కడ రావడానికి దాదాపుగా మేము చదువుకునేటప్పుడు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ లేదు, అప్పుడు ప్రైవేట్ కాలేజీల్లోనే ఫీజు కట్టి చదవాల్సిన అవసరం ఉండేది. మరి దానికి ఈ రోజు 2014-19లో ఈ కాలేజీ కట్టడానికి బీజం పడింది. అప్పుడు ఉన్నటువంటి మాణిక్యాల గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు, అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నాను. దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని నీటి కోసం మేము ఎదురు చేసిన పోరాటానికి నీటి ఇక్కడ రావడం జరిగింది. దానికి ఇవాళ ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పడంలో తాయకుడు ఏమాత్రం అనిపించ లేదు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ కూడా తెచ్చుకున్నాం ఇక్కడికి. శశి కళాశాల వారి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, స్కూల్ ఉంది. అదేవిధంగా వాసవి కళాశాల వారి ఇంజనీరింగ్ మరియు జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజీలతో రావడంతో పాటుగా ఇవన్నీ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ లబ్ ఇంకా మెడికల్ కాలేజీ రావాల్సి ఉంది. ఎందుకంటే అన్ని ఎడ్యుకేషన్ లబ్ ఉన్నప్పుడే ఆ ప్రాంతం యొక్క డిమాండ్ ఎడ్యుకేషన్ గా అందరూ రావాలి, ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఈ పట్టణం కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆ రోజు మేమంతా కూడా పనిచేయడం జరిగింది. 2023 సంవత్సరంలో మరి దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత జరిగింది. ఇప్పుడు కూడా సరైన స్ట్రెంగ్త్ మనం ఇక్కడ చాలా మందికి తెలియక రావట్లేదని తెలీదు. ఇవాళ అందరూ కంప్యూటర్ ఇంజనీర్ చదవాలనుకుంటే మనం చూస్తా ఉన్నాం, అక్కడ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ టెక్నికల్ సైడ్ పర్సన్స్ చాలా తక్కువ అయిపోయారు. వాళ్ళు ఏసీ మెకానిక్ దొరకట్లేదు, ఎలక్ట్రీషియన్ దొరకట్లేదు, ఫిట్టర్ దొరకట్లేదు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం 2 కోర్సుల్లో 60 మంది ఉన్నారు, 360 మంది ఉండాలి. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పేద ప్రజల కోసం చదువుకునే విధంగా ఇవాళ చాలా మంది క్రేజ్ గా ఏదో ఇంజనీరింగ్ చదవాలని అనుకోవడం, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో సక్సెస్ అవ్వలేక జాబులు రాక ఎంతో మంది ఖాళీగా ఉన్నారు. కాబట్టి అందరూ అన్ని రకాలుగాను టెక్నికల్ గా డెవలప్ అవ్వాలి. అలా కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైనా తప్పని అన్నాం, బీటెక్ చదవడం తప్పని అన్నా, కానీ ఇవాళ స్కిల్ వర్క్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. పేరెంట్స్ కూడా ఆలోచన చేయండి. ఇదివరకు ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్ లో లేదు, అందరికీ టార్గెట్స్ ఉన్నాయి. అందరినీ కూడా నిరంతరం మరి మన మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా వాచ్ చేస్తా ఉన్నారు. ఎక్కడ రిజల్ట్ బాగుంది, ఎక్కడ బాగా జరుగుతుంది, ఎక్కడ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ప్రైవేట్ కి గవర్నమెంట్ కి తేడా ఏం లేదు. ఒకవేళ చెప్పాలంటే గవర్నమెంట్ లోనే అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రైవేట్ కాలేజీలో నామ్స్ లేవు. 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగం ఇవ్వచ్చు, పీటీగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాకపోతే అక్కడ ఆట స్థానాలు కూడా కరువైనటువంటి కాలేజీలు మనం చూస్తాం. ఇవాళ అలా కాకుండా మరి ప్రభుత్వం బిల్డింగ్ ఇచ్చింది, మరి ల్యాబ్లు ఇచ్చింది, అంతేకాకుండా క్రీడా మైదానాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పేరెంట్స్ కూడా మనందరూ కూడా ఎంతసేపు బీటెక్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని కూడా పొరపాటు. ఇవాళ టెక్నికల్ కూడా కనీసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సింహాచలంలో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు, భక్తుల హరినామ స్మరణతో మార్మోగుతున్న సింహగిరి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు, గోవిందనామ స్మరణతో మార్మోగుతున్న ఆలయ పరిసరాలు. రాష్ట్రంలో అన్ని ప్రైవేటుకు అప్పగిస్తే సీఎంగా చంద్రబాబు ఎందుకు, మంత్రివర్గం ఎందుకు? తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.